భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీఆర్ఎస్ నాయకుల దాడిలో గాయపడిన చీకటి కార్తిక్ ను దళిత సంఘాల నాయకులు పరామర్శించారు. దళిత బిడ్డ అయిన చీకటి కార్తిక్ పై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అనుచరుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దమ్ముంటే తమ ముందు చీకటి కార్తిక్ పై చేయి వేసి చూడాలని సవాల్ విసిరారు. మంత్రి పువ్వాడను కొత్తగూడెంలో తిరిగినిచ్చేది లేదని చెప్పి హెచ్చరించారు. తెలంగాణ మహాసేన తీవ్రంగా ఖండిస్తుంది. ఖబర్దార్ పువ్వాడ అజయ్ గారు అని చెప్పి మేము మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నాం. మా ఓని చిత్కబాదిర్రు రానున్న రోజుల్లో కొత్తగూడెంలో మీరు అడుగు పెడితే మీ పరిస్థితి కూడా ఇదే చేస్తామని చెప్పి కూడా మీరు హెచ్చరిస్తున్నాం. హేమి కొమ్ములు ఇరగదీసి మేము ఇళ్లలో కూర్చోబెట్టాం. మీరు దాడులు చేస్తే మేము ఊరుకునే పరిస్థితి లేదని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. మీరు పోలీస్ బలగాల్ని పక్కకు పెట్టి దమ్ముంటే కొత్తగూడెంకి వచ్చి కార్తీకుని ముట్టుకోండి, ముట్టుకుంటే మీ శవాల మీద మేము నడుస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. బిడ్డ గుర్తు పెట్టుకో, మీకు ఉంచిన కంప్లైంట్ ఏదైతే ఉందో తీసి ఆ నిందితుడు ఎవడైతే ఉన్నాడో వాడి మీద అట్రాసిటీ కేసు పెట్టాలి. పెట్టకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఖమ్మం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా నిన్ను ముట్టడిస్తాం, నిన్ను అడ్డుకుంటాం, నీపై చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా అందరికీ ఖబర్దార్ పువ్వాడ అజయ్ కుమార్, ఖబర్దార్ ఖబర్దార్ పువ్వాడ అజయ్ కుమార్.